పర్ణశాలగా వించుకుందము పర్ణశాలగా వించుకుందము విపిన భూములను ఎరుగుచు మనము చూస్తారు అనుకుంటాం అలపోయి అనే చెప్తారు మెల్లగా మెల్లగా అమ్మ ఏం కాదు ఇక్కడ నిల్చోనా మెల్లగా సహోదర లక్ష్మణ, ఇప్పుడు మనం పంచవటి తీరమునకు చేరవచ్చినాము. ఇక్కడ ఒక పర్ణశాల అందరు లేండి అడుగు తొందర 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 చేద్దాం అన్నయ్య రాఘవారావు రామచంద్ర, నువ్వు అన్న విధముగానే పరమశాల కాలించారు. మాట్లాడా పాట పెట్టాలి. నాదా ప్రాణేశ్వర కడుమోదమాయ నాదాయి కానంబునా చూడ చూడగ ఎంతో వేడుకాయగా ఇటుదికి ఫేస్ చేయాలి. అక్కడ కూర్చుంటే లైటింగ్ లో పడతారు. వడతరమగు వృక్షములకు ఫలములు గలవు ఎటు చూసిన ఆనందము వన శోభనము పడతరమగు వృక్షములకు ఫలములు గలవు ఎటు చూసిన ఆనందమే వన శోభనము. లైటింగ్ లైటింగ్ వస్తలేదు. గడు మోదమాయ నాదాయి కానంబునా చూడ చూడగ ఎంతో వేడుకాయగా గడు అటు చూడుము వన మృగముల ఆనందములు అటు ఇటు పరిగెడు చుండెను ఎంతో హాయిగా అటు చూడుము వన మృగముల ఆనందములు అటు ఇటు పరిగెడు చుండెను ఎంతో హాయిగా. గడు మోదమాయ నాదాయి కానంబునా చూడ చూడగ ఎంతో వేడుకాయగా గడు
శ్రీకారమైన దరకిష్టం పేట రాజాలింగును బ్రోచిన రఘుకుల సోమా సోమాగడు మోదమాయ నాదాయి కాననంబునా చూడా చూడగ ఎంతో వేడుకాయగా గడు నాదా మనోహర, ఈ యొక్క వనంలో ఉన్న ఆ పక్షులను, ఆ మృగములను, ఆ జంతువులను చూడు నాదా. అవి వాటిని చూసినంతలో నా మనసుకు ఎంతో ఆనందకరంగా ఆహ్లాదకరంగా దోచుతున్నది స్వామి. సీత ఇచ్చట మనం పర్ణశాల గావించుకొని ఇచ్చట కొంత తడవు విశ్రాంతి తీర్చుకుందాం. అట్లేదు నాదా. సహోదర లక్ష్మణ, అన్నయ్య ఇచ్చట ఒక పర్ణశాలను నిర్మాణం చేయము. అలాగే నువ్వు అన్న విధముగా చేశాను. చెప్తాడు లక్ష్మణుడు మీరు ఆన్ చేసుకోవాలి. పెద్దనానేనా? మన పెద్దనానేనా? హరక రామ దశరథ రామ, హరక రామ దశరథ రామ, హరక రామ దశరథ రామ, ఆహా రామ అయోధ్య రామ, ఆహా రామ అయోధ్య రామ, జై జై రామ జానకి రామ, జై రామ జానకి రామ, జై జై రామ జానకి రామ, రామ 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 సీత, రామ 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 సీత. ఇక్కడ ఇది జరిగేదేంది, అక్కడ జరిగేదేంది, మీది మీకే అవుతున్నాడా? అన్నయ్య రామచంద్ర ఇక్కడ పరమశాల కట్టబోగా మా అపశకనములు వస్తున్నాయి. అన్నయ్య వినుమా నా మనవి పెదగనుమా, రాఘవ వినుమా మనవి తెలిపెదగనుమా, రాఘవ వినుమా, మనవి తెలిపెదగనుమా, రాఘవ వినుమా, మనవి తెలిపెదగనుమా, రాఘవ వినుమా, పర్ణశాల గట్టగాను బలుగవు చిత్రములోచే, పర్ణశాల గట్టగాని బలుగవు చిత్రముతోచే, పర్ణశాల గట్టబోతే బలుగవు చిత్రములోచే, పర్ణశాల గట్టబోతే బలుగవు చిత్రముతోచే, బాలా పరిటకు వచ్చే గరుడ రక్తము గక్కే, 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 పుట్టలోన నారదుండు పూనికే గవేజనన్న, పుట్టలోన నారదుండు పూనికే కవేసెనన్న, పుట్టలోన నారదుండు పూనికే గవేజనన్న, పుట్టలోన నారదుండు పూనికే కవేసెనన్న, అన్నయ్య వినుమా నా మనవి తెలిపెదగనుమా, రాఘవ వినుమా, మనవి తెలిపెదగనుమా, రాఘవ వినుమా, ఆవదిన సీతదేవి మల్లె పూలు ఒయ్యబోతే, ఆవదినే సీతదేవి మల్లె పూలు గోయబోతే, ఆవదిన సీతదేవి మల్లె పూలు ఒయ్యబోతే, ఆవదినే సీతదేవి మల్లె పూలు గోయబోతే, అన్నయ్య వినుమా నా మనవి తెలిపెదగనుమా, రాఘవ వినుమా, మనవి తెలిపెదగనుమా, రాఘవ వినుమా, చిన్న పిల్ల సింహముల బాగుగాను పారదోలె, సింహ పిల్ల సింహముల బాబుగాను పారదోలె, చిన్న పిల్ల సింహముల బాగుగాను పారదోలె, పిల్లల వనముల బాగుగాను పారదోలె, అపశకనమనిపించెను అన్నా నా మాట విను, అపశకనమనిపించెను అన్నా నా మాట విను, అపశకనము అనిపించే అన్నా నా మాట విను, అపశకునమనిపించే అన్నా నా మాట విను, ధర్మపురి దామా నా మాట నమ్ము, ధరణి శ్రీ ధర్మపురి దామా నా మాట
ధరణి శ్రీ ధర్మపురి దామాన మాటనము ధరణి శ్రీ ధర్మపురి దామాన మాటనము అన్నయ్య వినుమా నా మన వినిదలి పెదగనుమా రాఘవ వినుమానా మన వినిదలి పెదగనుమా రాఘవ వినుమానా. అన్నయ్య నువ్వు అన్ని విధముగా పర్మశాల కావించదు ఆ పర్మశాల కట్టబోవగా ఇలాంటి అపశకనములు కలిగి ఉంటాను ఇక్కడ పర్మశాల కట్టవలదు అన్నయ్య. సహోదర లక్ష్మణ, శ్రీరామచంద్రుడను నేనుండగా అపశకునములేలా? మనకు బ్రహ్మరాధ ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది. నీవు ఆ పర్ణశాలను నిర్మాణం చేయి. అన్నయ్య నువ్వు అన్న విధంగానే కావించదు పర్ణశాల నిర్మాణించి చూడు అన్నయ్య నువ్వు అన్న విధంగా పర్మశాల నిర్మాణం అన్నయ్య. తమ్ముడా, అటులైనా నీవు ఇప్పుడే వనమునకు పోయి వనములు తీసుకొని రా. అలాగే అన్నయ్య పోయి వచ్చా. వృక్షములు మధ్య మాకులు వృక్షములు మధ్య మాకులు వృక్షములు మధ్య మాకులు వృక్షములు మధ్య మాకులు తిరువలి మాకులు ఏకులు గుమ్మడి తేకులు వృక్షములు ఏకులు గుమ్మడి తేకులు వృక్షములు ఏకులు గుమ్మడి తేకులు వృక్షములు ఏకులు గుమ్మడి తేకులు వృక్షములు ఆహా ఈ వనచుంగారంబులు గైకొనుటకు మోదం వాయనుగా ఆహా ఈ వనచుంగారంబులు గైకొనుటకు మోదం వాయనుగా. పనముల పనముల కొరగాయి పోవుచుంటిని పనముల పనముల కొరగాయి పోవుచుంటిని పనముల పనముల కాయి పోవుచుంటిని పనముల పనముల కాయి పోవుచుంటిని. రాము ఒక ఫలం ఈ ఫలం ఎంత అందంగా ఉన్నది కదా, దీని అర్థం చేత జయ శ్రీ రాజానందుడు మహారాజుకి. ఆహా ఇది ఏమిటి? ఈ మామిడి చెట్టు తెగవయ్యా మునేశ్వరుడు తప్పు చేయకుంటారా? నాకు తెలియగా ఏటు వేయగా అతను తిరుసు తెగిపడి ఉండేది కదా. ఇది మాకు ఎంత పాపం సంబంధించిన కదా. ఇప్పుడే పోయి మా అన్నగారితో చెప్పుకున్నది కదా. అన్నయ్య నా తప్పులు క్షమించు. అన్నయ్య ఈ సూర్యాస్త్రంతే ఆ మామిడి చెట్టుని తెగవేయగా అందరూ ఎవరు మునేశ్వరుడు తపం చేస్తుండగా అని సిరిసి తెగిపడి ఉంటాను కదా. తమ్ముడా, ఎంత పని జరిగిపోయింది, మనకి ఎలాంటి పాపం సంభవించను కదా. ఈ బాణము ఒక చిన్నది. ఈ బాణం ఎక్కడో కాదు, సచిన వాళ్ళు ఎవరో కాదు, జంబకాసురుడు. శూర్పనక్క అన్న కొడుకు జంబకాసురుడు. ఆ రావణ బ్రహ్మను చంపడానికి శూర్పనక్క కొడుక నీ మామను చంపాలంటే సామాన్యం కాదు, నువ్వు వరం అడకచ్చుకోమంటే సూర్యుని వరంతో ఇచ్చిన బాణంతో అయితేనే రావణ బ్రహ్మ చస్తాడు. కానీ ఆ జంబకాసురుడు 12-24 ఏళ్ళ నుంచి తపస్సు పట్టి ఒక ముని అయిండు, పుట్ట పుట్టింది, చెట్టు పెరిగింది, కానీ ఆ సూర్యుడు రాలేదు. ఒకనాడు సూర్య భగవానుడు ఏమనుకున్నాడు, ఈ పొలగాడు బాగా తపస్సు పడతాడు, మరి పొలగానికి బాణం అవసరం, ఇత్త పట్టాలి, అక్కడికే లేచిండట. వేసిన వాళ్ళే
జంబకాసురుడు ఏమన్నాడు, అందుకే అంటారు కళ్ళ కావరం మదానం వత్తి కాళ్ళగా తిరగల కొన్నాళ్ళు అన్నట్టు. ఆహా నా మామకో ఇంటి ముందట చూడ్చాల్తారు, నువ్వు అక్కడికి వెళ్ళి బాణం వేస్తావా, నా చేతికింత తీసుకుంటా లేకపోతే లేదని బాణాన్ని ఒక్క తలదాన్ని. ఆ బాణం పోయి అక్కడ పడ్డది. అక్కడ పడి ఇలా లక్ష్మణుడికి పండ్లకని పోవంగా అదే బాణం పుల్ల దొరికింది. పండ్లను కొడదామని బాణం ఎత్తే అదే బాణం పోయి జంబకాసురుని మెడకాయ ఓడిచిపోయాడు. ఒక అదేకి బాణం సోదరా లక్ష్మణ, అతడు మునీశ్వరుడు కాడట, శూర్పణఖ కుమారుడైన జంబకాసురుడు అనే రాక్షసుడట. అతన్ని చంపిన దోషం ఏం లేదు. మరి ఎంత తీసుకుంటాను అలాగే రామచంద్ర మహారాజు